చెప్పి నన్ను ప్రాపర్గా కరెక్ట్ చేసే పర్సన్ ఉండాలి, నాకు ఎప్పుడు ఒక వాల్ ఉండాలి. ఎవరికైనా అవసరం కదా, ఎవరికైనా కావాలి, నాకు ప్రత్యేకంగా కావాలి. ఓకే, ఎందుకంటే నేను ముందే చెప్పాను సూపర్ మార్కెట్ లాంటివండి నా దగ్గర అన్నీ ఉంటాయని. అక్కడ చెత్త దొరుకుతుంది, కుళ్ళు దొరుకుతుంది, ఇది దొరుకుతుంది. కుళ్ళు కూడా మంచి అని చెప్పి యాక్చువల్గా వాళ్ళు ఇది చాలా బాగుంటుందని నమ్మితే ఓహో ఈ నమ్మాడు కదని చెప్పి ఆ కుళ్ళే బెస్ట్ అనుకుంటా. నా దగ్గర ఆ ప్రమాదం ఉంది. అందుకనే నాకు కొన్ని యావరేజ్లు, కొన్ని సూపర్ హిట్లు, కొన్ని ట్రెండ్ సెటర్లు రావడానికి కారణం అదే. ఓకే, నా దగ్గర అన్ని రకాలు. ఎందుకనంటే ఒక సినిమా వచ్చి భలే తీసాడని అనుకుంటే ఇంకో సినిమా వచ్చి ఏం లేదండి మ్యాటర్ అయిపోయిందని అనుకుంటారు. మళ్ళీ ఇంకో సినిమా అమ్మ ఇది బాగా తీసుకున్నాడు, ఇది భలే కుదిరిందని అనుకుంటారు. అంటే ఒకే నాలుక యాక్చువల్గా రకరకాలుగా మాట్లాడుతుంది. బికాస్ నా మెచ్యూరిటీ లెవెల్, నా ఐడియాలజీ ఇన్ని బట్టే అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే నేను కూడా అలా ఫ్లెక్సిబుల్ అయిపోతున్నాను. అందుకని వాళ్ళు అలా మాట్లాడటానికి అవకాశం దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో ఏంటంటే ఒక ఫెయిల్యూర్ వస్తే ఒకసారి చూస్తారు, రెండో ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి ఇంక ఇది అయిపోయాడని ఫిక్స్ అయిపోతారు. కానీ నాకు బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ హిట్లతో సంబంధం లేకుండా నా కెరీర్ అలా నడుస్తుంది, నాకు స్టార్స్ వస్తున్నారు, ఇంకా ఇంకా గ్రో అవుతున్నాను. ఎందుకనంటే ఇది సుడి కాదు, నా మెంటాలిటీ, నా క్యారెక్టర్. అంటే వీడి దగ్గర ఏదన్నా డ్రా చేయొచ్చు, వీడిని రాంగ్ గైడెన్స్ ఇస్తే రాంగ్ రూట్లో వెళ్తాడు, వీడి రైట్ గైడెన్స్ ఇస్తే రైట్ రూట్లో వెళ్తాడని అవతల వాళ్ళు తెలుసుకున్నారనుకోండి, నాతో చాలా ఈజీ వర్క్. ఇది బాగోలేదు అని చెప్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే 10 ఆప్షన్లు ఇస్తా. ఎందుకంటే బాగుంది అని అంటే అక్కడే ఆగిపోతా. ఇది బాగుంది కదా అని ఇంకా ముందుకెళ్ళి ఆలోచించాం. ఇది బాగాలేదు గురు అని నన్ను చిత్రహింస పెట్టేయాలి, అసలు అసహ్యంగా ఉంది, ఇలా అయితే అవదు, వేస్ట్ ఇలాంటి మాటలు అంటే నేను ఇంకా డబుల్ అయిపోతా. ఏంటి ఇలా అన్నాడు ఏంటని ఇంకా అది వెతకడం మొదలు పెడతా. ఇది నేను చేయలేను అని నన్ను అవమానిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకే, ఎందుకంటే దాని నుంచి నాకు మంచి సినిమా వస్తుంది బయటికి. అవునండి, నన్ను డబుల్ మీనింగ్ డైరెక్టరో లేకపోతే ఇలా తీసాడా అన్న అనబట్టే ప్రేమ కథ చిత్రం వచ్చింది, ఒక జానర్ పుట్టింది. అవునండి, అవును. ఆ తర్వాత అది ఎంతమందికి మాతృక, అది 500 సినిమాలు తీశారు హర్రర్ కామెడీలో. అవును, దాన్ని బట్టి యాక్చువల్గా ఏంటంటే నన్ను అలా అనకపోతే ఆ ప్రేమ కథ చిత్రం రాదు. అవునండి, నన్ను అన్న వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేను అందుకని నన్ను తిట్టినోళ్ళు కానీ ఇవి కానీ నేను వింటాను. ఓహో ఈడు ఇలా ఉన్నాడు అని అనుకుంటే నేను ఇంకోటి ఏదో వేయాలి అని అనుకుంటా. అందరు నన్ను పొగిడే బ్యాచ్ని ఎక్కువ నేను ఇది చేయను. ఓకే, నేను చూడండి, ఎందుకంటే పొగడతల వల్ల నాకు ఉపయోగం లేదు. ఏముంటుంది, నేను నేర్చుకునేది నన్ను తిడితేనే. అదే విమర్శకుడే నిజమైన స్నేహితుడు. నన్ను విమర్శించిన ప్రతి ఒక్కళ్ళు నాకు గురువుల కింద సమానం. ఎందుకనంటే నా గురువు అన్నవాడే కొట్టి యాక్చువల్గా బోధిస్తాడు, అంతే కదా. అలాగే విమర్శకుడు కూడా, రివ్యూ రైటర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ నా కెరీర్ డిసైడ్ చేసిన గురువులు. అవునండి, ఎందుకంటే ఇలా తీయకూడదు అని చెప్పారంటే కరెక్ట్. నేను ఇంకెక్కడ నేర్చుకున్నాను, అక్కడే కదా నేను నేర్చుకుంది, ఇక్కడే కదా మరి. అవునండి, అందువల్ల నేను వాళ్ళు ఎన్ని తిట్టినా నాకు మంచి పాజిటివ్గా ఫీల్ అవుతాను. అదే మీరు నార్మల్గా బాబు బంగారం కథ వెంకటేష్ లేదా సురేష్ గారు వాళ్ళందరూ కూడా 1-4 సార్లు విని కానీ ఓకే చేయరు. పాపం వాళ్ళ తప్పు లేదండి. ఎందుకంటే వెంకటేష్ గారికి నా మీద కాన్ఫిడెన్స్తో ఆయన ఈడు ఎలాగో మంచిగా తీసుకుంటాడని బిఫోర్ సినిమా బలబల మగాడని బట్టి ఆయన కూడా వచ్చేసారు. బట్ రన్నింగ్లో నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, నేను ఇదని చెప్పి ఆయన పాపం బాధపడ్డారు. బికాజ్ కొన్ని ఇవి జరుగుతుంటాయి, అదొక ఎక్స్పీరియన్స్ అంతే. అందుకే ఆయన ఏంటంటే నాతో మళ్ళీ కూడా తర్వాత మాకు సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా ఈయన కరెక్ట్గా వాడలేదు, వీడు వచ్చినా సరే అనే ఫీల్ కొంచెం ఇదయ్యేవాళ్ళు తర్వాత. ఓకే, అట్లా అయితే నేనేమనుకున్నానంటే ఒక 30 ఏళ్ల ఒక బ్రహ్మాండమైన కెరీరు, వరుస హిట్లతో సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా ఎదిగిన హీరో వెంకటేష్ గారు. అవును, యాక్చువల్గా అలాంటి ఆయన ఒక 30 years ఆఫ్ కెరీర్ కంప్లీట్ అవుతున్న టైంలో మారుతితో నేను చేస్తాను అని అనుకోవడం అన్నది ఆ రోజున చాలా అందరూ ఒక పెద్ద చర్చ అయిందండి. మారుతితో చేయడం ఏంటి అంటే లైటర్ వేని కోరుకుంటున్నాడా వెంకటేష్, లేకపోతే ఇంకో రకంగా ఈజీ ఫిల్మ్ ఏదైనా కోరుకుంటున్నాడా, సీరియస్గా కాకుండా మారుతిని సెలెక్ట్ చేసుకున్నాడంటే అని ఒక చర్చ జరిగింది ఇండస్ట్రీలో అన్ని చోట్ల. సో మీరు అన్న ఓకే అయిన కథను కూడా
మీరు అదర్స్ వల్ల దాన్ని కరెక్ట్గా ట్రాక్లో పెట్టలేకపోయారు అన్నది. నేను అది నా ప్రాబ్లం అండి. నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోబట్టి రాంగ్ మూవీస్ వచ్చింది అంతే. అదేలే, నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదని రియలైజ్ అవ్వటమే నాకు సక్సెస్. ఓహో, నేను ఇక్కడ ఇలా వెళ్ళిపోకూడదు, మరీ ఇలా బ్లైండ్కి వెళ్ళకూడదు అని దాని తర్వాత రియలైజ్ అయ్యి నేను బిగినింగ్లో ఎలా కష్టపడి కూర్చుని రాసుకుని నా సక్సెస్ని వెతుక్కున్నానో అలా నేను మళ్ళీ ఇప్పుడు పని చేసుకుంటున్నాను. అందుకని నాకు ఈ సాటిస్ఫాక్షన్ ఉంది, ఈ మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఎగ్జాక్ట్లీ, అదే ఫ్రెష్గా ఉన్నారు ఏదైనా. ఎందుకంటే మీరు అందుకే ఇందాక నా ఇంట్రడక్షన్లోనే చెప్పాను, అది నిత్య స్వాప్నికుడని, అనునిత్య సృజన శ్రామికుడు. ఏదో ఒకటి రాస్తుంటారు, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, ల్యాబొరేటరీ వర్క్ కంటిన్యూస్గా. మెయిన్ ఒకటే సార్, డబ్బులు మనిషి కార్ సైజు ఇల్లు సైజు పెంచుతాయి కానీ యాక్చువల్గా మన మెంటాలిటీని పెంచవు. మన మెంటాలిటీ ఏమవుద్దంటే ఇంకా 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 ఆ ఫైర్ తగ్గిపోయి తెలియకుండా చిన్న లేజినెస్ వస్తుంది. అవునండి, ఈ లేజినెస్ డబ్బు వల్ల లేజినెస్ పెరుగుతుంది. సెటిల్ ఉన్నాం కదా, ఇంకా ఎవరికైనా మనకి ప్రెజర్ ఉండదు, వాడికి డబ్బులు ఇవ్వాలని ఇది ఉండదు, ఎవరికైనా ఇది ఉండదు, చాలా కూల్గా ఉంటుంది. కానీ ఈ కూల్నెస్లో కూడా అమ్మో మనం పని 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 అని వెతుక్కోకపోతే, ఆ ఫైర్ అనేది లేకపోతే మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. నేను రాసిన సీన్ మీద ఒక 200 మంది వర్క్ చేస్తారు ఒక పేజ్ మీద. ఆ పేజ్కి ఎంత వాల్యూ ఉండాలి అని నేను ప్రతి పేజు ప్రతి లైను అనుకోకపోతే మంచి సినిమా అనేది రాదండి, న్యాయం జరగదు. ఫస్ట్ అసలు రిజల్ట్ సంగతి దేవుడు ఎరగండి. ఫస్ట్ నా దగ్గర ఉన్న పేజ్ వరకు నేను సాటిస్ఫాక్షన్ ఉన్నాను, నా చుట్టుపక్కల సాటిస్ఫాక్షన్ ఉన్నాను, నా హీరో హ్యాపీగా ఉన్నాడు అనేది నేను చెక్ చేసుకోవాలి. అప్పుడు ఇంకొకరి చేతిలో పెట్టకూడదు, ఇంకొకరి చేతిలో పెట్టకూడదు. ఫస్ట్ అసలు ఎవడో వినేసి దాన్ని పేపర్ మీద ఎక్కించి ఆ ఐడియాలజీ, నేను సక్సెస్ అయింది నా స్టైల్తో. ఫట్ వన్ కట్ చేస్తే ఆల్ ఇండియా లెవెల్ హెర్క్యులెస్ ఆఫ్ ఇండియన్ సినిమా బాహుబలి, భారతీయ సినిమా బాహుబలి, మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్తో సినిమా అనగానే అస్సలు భూగోళం బద్దలైంది ఇండస్ట్రీలో. ఆ న్యూస్ వచ్చిన రోజున అసలు అది ఎలా జరిగిందండి? న్యూస్ మేమే ఇవ్వలేదండి. మీరు ఇవ్వలేదు, సోషల్ మీడియాలో ఎవరు న్యూస్లు ఇవ్వకుండానే అది జనరేట్ అయిపోయింది. దాని గురించి ప్రత్యేకంగా పెట్టుకుందాం సార్. అంతేనా? 4 ముక్కలు చెప్పండి. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని మాట్లాడింది కానీ, బట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అరౌండ్. అదే సార్, అది ఆ సినిమా స్టార్టింగు ఎండింగు దాని గురించి చెప్పాలనంటే అదొక పెద్ద గ్రంథం. అదేంటంటే అది ఇంత సింపుల్గా మాట్లాడే విషయం కాదు. నెక్స్ట్ దాని స్టార్ట్అప్ అలాగే ఉండాలి, దాని ఎండింగ్ అలాగే ఉండాలి. ఆ చెప్పే విధానం గ్రాండియర్ ఇన్ ద సెన్స్ అంటే మీరే అంటున్నారు ఇవన్నీ ఇన్ని చేశారు, దీని తర్వాత స్పెక్టాక్యులర్ గా మీరు ఆ రేంజ్ లో చేస్తున్నారు, అల్టిమేట్ ప్రాజెక్ట్ కదా అది. ఇట్లాగా సరదాగా ఇలా జరిగిందండి అని అలా అనలేం. ఎందుకంటే దానికి ఆయన ఏమి నమ్మాడు, నాలో ఏం చూశాడు, మా ఇద్దరం కలిపి మేమేం ప్రపంచానికి చెప్పదలుచుకున్నాము, ఆయన ద్వారా నేనేం చెప్పదలుచుకున్నాను, ఇవన్నీ ఒక పెద్ద ఇది ఉంటుంది. అవునులేండి. దాన్ని యాక్చువల్గా డెఫినెట్గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి 1% ఎక్కువ ఇస్తాను తప్పించి 1% కూడా తగ్గించినని మాత్రం ప్రామిస్ చేస్తాను. వెరీ నైస్, అది వెరీ నైస్. ఎందుకనంటే వేరే వాళ్ళకి ఆయన వాల్యూ ఎలా తెలుసో నాకు తెలుసు. వేరే వాళ్ళకి ఇప్పుడు చాలామంది అనుకుంటారు, ఫ్యాన్స్ కానీ వేరే వాళ్ళు కానీ, యాక్చువల్గా మా హీరోతో ఎలా తీస్తాడో, ఇతని దగ్గర నుంచి ఎలా అనుకుంటున్నావు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇవన్నీ ఎలా అనుకుంటారో, వాళ్ళకంటే 1% ఎక్కువే ఉంటాను నేను. అలా ఎక్కువ ఉంటేనే యాక్చువల్గా ఈ స్థాయిలో ఉండగలుగుతాను. ఇది మీ ఫ్యాన్స్ అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, మళ్ళీ హీరోకి అది నచ్చజెప్పి ఆడియన్స్కి ఏం కావాలో అది ఆయన దగ్గర నుంచి డ్రా చేసి వీళ్ళకి ఎలా చూపించగలుగుతున్నాం, ఆ మీడియేషన్ నేను ప్రాపర్గా చేయగలుగుతున్నానా లేదా, ఆ పాత్రని నేను చేయగలుగుతున్నానా లేదా అనేది నా మనసాక్షికి తెలుసు. అది త్వరలో మీకు తెలుస్తుంది. అదే అంతే, సింపుల్. కానీ ఒక చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అండి ఇది.
ఎందుకంటే ఓ పక్కనేమో అవతల మీకు కాదు, నాకు కూడా ఇంట్రెస్టింగ్ కదా మరి. మీకు ఇంట్రెస్టింగ్ కదా సార్, మీకు అసలు ఇప్పుడు అది చాలా పెద్ద సావనీర్ అంటారే. అవును, ఇట్స్ బిగ్ సావనీర్ సార్. ఒకటే సార్, బిగ్ సావనీర్ అనుకుంటే అది బిగ్ సావనీర్ సార్. అది ఒక పని అనుకున్నాం అనుకోండి, అది 18 అవర్సే కష్టపడతాం సార్. ఇప్పుడు సీఎం కైనా 24 అవర్సే, నార్మల్ వాడికైనా 24 అవర్సే. అమ్మ సీఎం సీట్లో కూర్చున్నా నాకు 4 గంటలు ఎక్స్ట్రా కావాలంటే ఏమి రావండి. కానీ మన వర్క్ని యాక్చువల్గా ఈ సీఎం పదవిని ఎలా ఇది చేస్తున్నాం, ఎలా టైం ఇస్తున్నాము, మెంటల్ పీస్ ఎలా గెయిన్ చేస్తున్నాం, మధ్య మధ్యలో బ్రీతింగ్ స్పేస్ ఎలా పెట్టుకుంటున్నాం, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, దేనికి మన మాట అవ్వచ్చు, మన పని అవ్వచ్చు, దానికి వాల్యూ ఎంత ఇస్తున్నాం అనేది ఉంటుంది. వాల్యూ ఆఫ్ ద వర్క్ అంతే. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్లో ఆ పొజిషన్లో కూర్చుని ఇప్పుడు దీనికి ఎంత టైం పెట్టాలి, ఇక్కడ ఎంత ఎఫర్ట్ పెట్టాలి, దీనికి ఎంత వాల్యూ ఇవ్వాలి అని చెప్పి అవి చూస్తున్నాను నేను. ఓకే, అంతే. వెరీ నైస్. అంటే ఒకదానికి మాత్రం మేము ఐడ్రీమ్ తరఫున మీకు థ్యాంక్స్ చెప్పాల్సిన, నేను నాగేంద్ర కుమార్ జర్నలిస్ట్గా కూడా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. అదేంటంటే నార్మల్ మైండ్ సెట్స్ ఎట్లా ఉంటాయంటే, ప్రభాస్ రేంజ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అంత తొందరగా అసలు యాక్సెస్ అవ్వరు, మాట్లాడరు, ఏదో అసలు ఇంకా అల్టిమేట్ ప్రపంచాన్ని ఓపెన్ చేస్తున్నట్టుగా. కానీ మీరు అందుకే నేనేమో ఓపెన్ చేయలేదు, దాని గురించి ఏం చెప్పలేదు. బట్ యాక్చువల్గా నేనేంటంటే జనరల్ ఐడియా చెప్పాను మీకు అంతే. అవునండి, నేను దేనికి థ్యాంక్స్ చెప్తానంటే, ఈ టైంలో కూడా మాకు టైం ఇచ్చి థ్యాంక్ యూ చక్కగా మీ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా అంటే నాకు తెలిసి ఈ రోజు వరకు ఇంత విరివిగా, ఇంత వివిడ్గా అవును మీరు ఎక్కడ మాట్లాడలేదు. అవును, మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు ఇంతలా ఆవిష్కారం ఫాలో అప్ సార్. ఎందుకంటే నేను గబుక్కును ఎవరిని ఇబ్బంది పెట్టను. నాకు మీరు నా మీద చూపించిన ప్రేమ అవచ్చు, అభిమానం అవచ్చు, నా ద్వారా ఏదో చెప్పదలుచుకున్నారు, అందుకనే ఈ టైం ఇలా కుదిరింది. ఎగ్జాక్ట్లీ. అంటే మీ జర్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఆ జర్నీ ఉందే, అక్కడి నుంచి ఒక ఒబ్లివియన్ అంటారు, అంటే ఒక శూన్యం నుంచి వచ్చి అవును ఒక వర్క్లోకి వెళ్ళి ఒక యానిమేటర్గా, అక్కడి నుంచి 2 సినిమాలు చేసి మళ్ళీ మెల్లిగా ఇంకో స్టెప్ ఎక్కి ఆ జర్నీ, ఐ లవ్ దట్ జర్నీ అండి. మీరు వాళ్ళు ప్రభాస్ సినిమా చేస్తున్నారని కాదు నాకు అడ్మిరేషన్, అవును, బట్ యువర్ జర్నీ క్రియేటెడ్ ఆల్ దట్ అడ్మిరేషన్ ఇన్ మీ ఫర్ యూ. అందుకని నేను ఎప్పుడైనా అసలు ఐ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్ మెనీ థింగ్స్ ఫ్రమ్ యువర్ హార్ట్ and you have really fetched me that opportunity to really at this point of time. Thank you. So much thank you. మా ఐడ్రీమ్ ప్రేక్షకుల తరఫున కూడా, మా సంస్థ యాజమాన్యం తరఫున కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సార్. వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఎందుకంటే వీ విష్ యూ మెనీ మోర్ మైల్ స్టోన్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ యువర్ కెరీర్. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రభాస్ సినిమా మొత్తం ఇండియన్ సినిమాకి ఒక జవాబు కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి.